ప్రెగ్నెన్సీ సమయంలో కొంతమంది గెస్టేషనల్ హైపర్ టెన్షన్ తో బాధపడుతుంటారు. గెస్టేషనల్ హైపర్ టెన్షన్ అనేది ప్రెగ్నెన్సీ సమయంలో సాధారణంగా 20 వీక్స్ తర్వాత సంభవించే హై బీపీ కండిషన్. సాధారణంగా బీపీ 120/80 mmHg కంటే తక్కువగా ఉండాలి. కానీ గెస్టేషనల్ హైపర్ టెన్షన్ లో ఇది 140/90 mmHg లేదా అంతకంటే ఎక్కువగా ఉంటుంది. ప్రెగ్నెన్సీకి ముందు బీపీ ఉన్నవారిలో ఈ సమస్య ఎక్కువగా వస్తుంటుంది. బిడ్డ పుట్టిన తర్వాత కొన్ని వారాల్లో సాధారణ స్థితికి వస్తుంది. అయితే దీనిని నిర్లక్ష్యం చేస్తే ఇది ప్రీ ఎక్లాంప్సియా లేదా ఎక్లాంప్సియా వంటి తీవ్రమైన సమస్యలకు దారితీసే అవకాశం ఉంటుంది. గెస్టేషనల్ హైపర్ టెన్షన్ ఎందుకు వస్తుందంటే ఖచ్చితమైన కారణం ఇప్పటికీ పూర్తిగా స్పష్టం కాలేదు. కానీ మొదటిసారి గర్భం దాల్చిన స్త్రీలలో కుటుంబంలో ఎవరికైనా బీపీ సమస్య ఉంటే, గర్భం దాల్చే ముందు అధిక బరువు ఉంటే లేదా డయాబెటీస్, కిడ్నీ సమస్యలు, ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉన్నవారిలో ఈ సమస్య రావచ్చు. తీవ్రమైన తలనొప్పి, కళ్ల ముందు మసకబారటం, చేతులు, కాళ్లు లేదా ముఖంలో వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్నిసార్లు ఎటువంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. అందుకే రెగ్యులర్ గా బీపీ చెక్ చేసుకోవాలి. ఈ సమస్యను కంట్రోల్ చేయకపోతే తల్లికి ప్రీ ఎక్లాంప్సియా, స్ట్రోక్, కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక గర్భంలో బిడ్డ ఎదుగుదల తగ్గిపోవడం, నెలలు నిండక ముందే డెలివరీ అవ్వడం వంటి సమస్యలు కూడా వస్తాయి. గెస్టేషనల్ హైపర్ టెన్షన్ ను పూర్తిగా నివారించడం కష్టం. కానీ కొన్ని జాగ్రత్తలతో దాని ప్రభావాన్ని తగ్గించవచ్చు. ఉప్పు తక్కువగా ఉండే, పోషకాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు మంచివి. డాక్టర్ సలహాతో తేలికపాటి వ్యాయామాలు చేయాలి. మెడిటేషన్ ద్వారా స్ట్రెస్ ని తగ్గించుకోవాలి.